హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక మాస్టర్ పీస్ ను చూడబోతున్నాం. ప్రపంచ చరిత్రలో ఎక్కువ మంది ఈ సినిమాను 100 సార్లకు పైగా చూసిన మంచి పేరుంది. అంతటి గొప్ప సినిమా ఇది. దీన్ని షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కిల్ చేయడం ఇష్టం లేదు. అందువల్ల లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. అదేంటంటే లెంత్ ఎక్కువగా ఉందంటే అందులో దమ్ము అంతగా ఉంటుంది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి అందుకే చెప్పట్లేదు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోని చూపించారు. అతని పేరు ఆండీ. ఇప్పుడు అతడు చాలా శోకంగా ఉన్నాడు. కారులో కూర్చుని తాగుతున్నాడు. అతని చేతిలో గన్ కూడా ఉంది. ఒక ఇంటి ముందు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే నిందితుడిగా కోర్టులో నిలబడ్డాడు. అతడు ఏం తప్పు చేశాడంటే తన భార్యను తన చేతులతోనే చంపేశాడు. అసలు ఏం జరిగింది అని కోర్టులో వకీలు విచారిస్తున్నాడు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే నా భార్య నాతో ఉండడం ఇష్టం లేదని ఇంకొకరితో ఉండబోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు మీరేం చేశారు అని వకీల్ అడిగాడు. నేను నేరుగా వెళ్లి బార్ లో మందు కొట్టాను. ఆ తర్వాత వాళ్ళు ఉంటున్న ఇంటి ముందుకు వెళ్లి వెయిట్ చేశాను. వాళ్ళను భయపెట్టాలని అనుకున్నాను, కానీ నేను అస్సలు వాళ్ళని చంపలేదని చెప్తున్నాడు. చాలాసేపు అక్కడే వెయిట్ చేశాను, కానీ కోపం తగ్గాక కారు తీసుకుని ఇంటికి వచ్చేసా అని చెప్పాడు. వచ్చే దారిలో నా చేతిలో ఉన్న గన్ను ఒక రివర్ లో పారేశాను. ఇలా ఇతడు చెప్పిన క్రమంలో పోలీసులు వెళ్లి 3 రోజులుగా ఆ రివర్ లో ఆ తుపాకీ కోసం వెతికారు, కానీ అది దొరకలేదు. ఇతడు చెప్పిన సాక్ష్యాలు కూడా వాళ్లకు సరిగా అనిపించలేదు. కానీ ఇతడే ఆ హత్య చేశాడని చెప్పడానికి వాళ్లకు కొన్ని ఆధారాలు లభించాయి. హత్య జరిగిన చోట ఇతని కాళ్ళ అచ్చులు ఉన్నాయి. అంతేకాదు అతడు తీసుకొచ్చిన బుల్లెట్స్ కూడా దొరికాయి. అన్ని చోట్ల కూడా అతని చేతి ముద్రలుంటాయి. నేలపై చూస్తే అతని కారు వచ్చిందని చెప్పడానికి కారు టైర్ అచ్చులు కూడా ఉన్నాయి. ఇదంతా విన్న తర్వాత ఆ జడ్జి బాగా చదివిన మీరు ఇలాంటి తప్పులు చేసి ఉండకూడదు, అందువల్ల అతనికి జీవిత ఖైదు శిక్ష విధించారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు పరోలు ఇవ్వడం కుదరదని చెప్పాడు. సీన్ కట్ చేసి జైల్లో చూపించారు. పరోలు ఇవ్వడం కోసం అక్కడ కొంతమంది ఆఫీసర్లు కూర్చుని ఉన్నారు. వీళ్ళు కూర్చున్నది హీరో కోసం కాదు, ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కోసం అక్కడ కూర్చున్నారు. ఇతని పేరు రెడ్. సరిగ్గా 20 ఏళ్లుగా అతడు ఈ జైల్లోనే ఉన్నాడు. పరోలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు 20 ఏళ్లుగా మీరు ఈ జైల్లోనే ఉన్నారు, మారిపోయారా అని అడుగుతుంటారు. నిజంగానే మారిపోయాను, మంచి పాఠం నేర్చుకున్నా. వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక మనిషిగా మారాను. ఇకపై నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు అలా అతడు బాధపడుతూ చెప్తున్నాడు. కానీ వాళ్ళు అతని పరోలును రిజెక్ట్ చేశారు. కానీ ఇది రెడ్ కు కొత్తదేం కాదు. చాలా ఏళ్లుగా అతని పరోలును ఇలా రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ రెడ్ కి ఇక్కడ మంచి పేరే ఉంది. అతడు జైల్లో ఉన్న ఖైదీలకు ఏది కావాలంటే అది తెప్పించగలడు. సిగరెట్లు, మందు, డ్రగ్స్ అని ఏవి అడిగినా కూడా ఇప్పిస్తుంటాడు. అంతేకాదు బయట నుంచి స్పెషల్ గా ఏదైనా వస్తువు తెప్పించాలన్నా కూడా ఇతని వల్ల అవుతుంది. దానికి సంబంధించి కమిషన్ కూడా తీసుకుంటాడు. ప్రతి జైల్లో కూడా రెడ్ లాగా ఎవరో ఒకరుంటారు. కానీ అలాంటి వారు లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళు పిచ్చి పట్టినట్లు అయిపోతారు. అప్పుడు ఒక బెల్ సౌండ్ వినిపిస్తోంది. కొత్తగా కొంతమంది ఖైదీలను ఈ జైల్లోకి తీసుకొస్తున్నారు. అప్పుడు రెడ్ బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతున్నాడు. ఈ సినిమాలో చాలా సార్లు అతడు బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతుంటాడు. నేను జైలుకు వచ్చిన 20 ఏళ్ల తర్వాతే ఆంటీని కలిశాను. సరిగ్గా చెప్పాలంటే అది 1947. అతడు ఒక హత్యా నేరం వల్ల ఈ జైలుకు వచ్చాడు. కానీ అతడు పాపం చేయని తప్పు కోసం ఈ జైలుకు వచ్చాడు. అతడు ఒక పెద్ద జాతీయ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. చిన్న వయసులోనే బెస్ట్ వైస్ ప్రెసిడెంట్ అని మంచి పేరు కూడా తీసుకున్నాడు. అప్పుడు పోలీసులు వాళ్ళందరినీ లోపలికి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఉన్న పాత ఖైదీలు కొత్తగా వచ్చే వారిపై బెట్ కడుతున్నారు. అది కూడా డబ్బుతో కాదు, సిగరెట్ తో బెట్ కడుతున్నారు. ఈ రోజు నైట్ ఫస్ట్ ఎవరు ఏడుస్తారా అని బెట్ కడుతున్నారు. అందరూ కూడా ఒక్కొక్కరిపై బెట్ కడుతుంటారు. ఇందులో హేవుడ్ అనే అతడు లావుగా ఉన్న ఒక కొత్త ఖైదీపై బెట్ కట్టాడు. కానీ రెడ్ కన్ను మాత్రం ఆండీపై పడింది. ఇప్పటి వరకు రెడ్ ఈ పందెంలో ఓడిపోయిందే లేదు. కానీ ఇప్పుడు అతడు ఆండీపై బెట్ కట్టాడు. అది కూడా చాలా నమ్మకంతో 10 సిగరెట్లు బెట్ కట్టాడు. వాళ్ళందరినీ జైల్లోకి తీసుకొచ్చి అక్కడ ఉండే రూల్స్ చెప్తున్నారు. నా పేరు నార్డన్, నేనే ఈ జైల్ వార్డెన్. ఇక్కడ 2 ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. ఒకటి, ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి అస్సలు ప్రయత్నించకూడదు. రెండోది ఏంటంటే మేం పెట్టిన రూల్స్ ను
అతిక్రమించకూడదు అని అతడు చెప్తున్నాడు. నేను 2 విషయాలను నమ్ముతాను, ఒకటి బైబిల్, ఇంకొకటి క్రమశిక్షణ. మీరు ఎప్పుడు నా దగ్గర క్రమశిక్షణతో ఉండాలి, అంతేకాదు మీరు బైబిల్ బాగా చదివారంటే మిమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటా అని చెప్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళను ఒక్కో రూమ్ లో బంధించి నీళ్లు కొట్టారు. పౌడర్ అనే పేరుతో సున్నం వాళ్ళపై కొట్టారు. బైబిల్ డ్రెస్ ను వాళ్ళకి ఇచ్చేసి లోపలికి పంపిస్తున్నారు. కొంచెం సేపటి వరకు కొత్తగా వచ్చిన వాళ్ళకు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. వారికి కేటాయించిన సెల్ లోకి పంపించారు. ఆ తర్వాతే వాళ్ళ జీవితం ఏంటనేది అర్థమవుతోంది. కళ్ళు మూసి తెరిసే లోపు వాళ్ళ జీవితం ఇలా అయిపోయింది. అందరికీ ఆలోచించడానికి టైం ఉంటుంది, కానీ ఆలోచించింది ఆచరణలో పెట్టడానికి కుదరదు. కొత్తగా వచ్చిన వారికి మొదటి రాత్రి పిచ్చి పట్టినట్లు అవుతుంది. కొంతమంది అయితే రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు. కానీ వీళ్ళ పందెం ఏంటంటే మొదట ఎవరు ఏడవబోతున్నారని. ఆ రోజు లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తగా వచ్చిన ఖైదీలను వాళ్ళు భయపెడుతున్నారు. ఇందులో చాలా భయపడిపోయింది ఆ లావుగా ఉన్నవాడే. ఇకపై నేను ఇక్కడ ఉండలేను, నన్ను దయచేసి బయటకు పంపించండి అని అరుస్తుంటాడు. అదంతా చూస్తున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ శబ్దం విని కెప్టెన్ అక్కడికి వచ్చాడు. మీ చర్మం ఒలుస్తాను, ఎందుకు అరుస్తున్నారు అని అతడు అంటుంటాడు. సార్, నేను ఇక్కడికి రావాల్సిన వ్యక్తిని కాదు, నాకు చాలా భయంగా ఉంది, దయచేసి నన్ను బయటకు పంపించండి అని అంటుంటాడు. ఓ అలాగా, అయితే బయటకు రా అని అతన్ని తీసుకొచ్చి బాగా కొడుతున్నాడు. బాగా కొట్టిన తర్వాత తీసుకెళ్లి వాడిని జైల్ హాస్పిటల్లో పడేయండి అని చెప్పాడు. ఇప్పుడు రెడ్ బాధపడుతున్నాడు, ఎందుకంటే అతడు బెట్ కట్టింది యాండీ పైన. కానీ యాండీ నుంచి చిన్న కదలిక కూడా రాలేదు. అతడు వచ్చిన మొదటి రోజే 2 ప్యాకెట్ల సిగరెట్లు కోల్పోయాడు. మరుసటి రోజు అతడు ఎలాంటి భయం లేకుండా యాండీ చాలా క్యాజువల్ గా బయటకు వచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు స్నానం చేసి భోజనం చేసే చోటుకు వెళ్లారు. అప్పుడు యాండీ తినే భోజనంలో ఒక పెద్ద పురుగు వచ్చింది. అప్పుడు పక్కనున్న ఒక పెద్ద ఆయన ఆ పురుగును తినబోతున్నావా అని అడుగుతున్నాడు. ఈ పురుగును తినడానికి నేనేమైనా పిచ్చోన్నా అంటుంటే, అలాగైతే ఆ పురుగు నాకివ్వు అని ఆ ముసలాయన అన్నాడు. ఈ పెద్ద ఆయన పేరు బ్రూక్స్. అది తీసుకెళ్లి తన పాకెట్ లో ఒక చిన్న కాకి పిల్ల ఉంది, దానికి ఆహారంగా పెట్టాడు. ఈ కాకి పిల్ల నాకు దొరికింది, ఇది పెద్దదయ్యేంత వరకు నేనే చూసుకోవాలి అంటున్నాడు. అక్కడికి హేవుడ్ వచ్చాడు. అతడు పందెంలో గెలిచాడు కదా. రెడ్ దగ్గర ఉన్న సిగరెట్స్ తీసుకున్నాడు. రెడ్, మీరు ఓడిపోతారని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఓడిపోయిందే లేదు. కానీ నేను గెలవడానికి నేను పందెం కట్టిన వాడే కారణం. ఇలా అంటుంటే ఇంకోవైపు స్నానం చేసే టైంలో ఆంటీ దగ్గరికి ఒకడొచ్చి గొడవ పడుతున్నాడు. అతడు హోమోసెక్సువల్ ఉన్నట్లుంది. హలో, ఇంతకు ముందు ఎవరినైనా నువ్వు లవ్ చేసావా? కానీ ఇకపై నువ్వు నన్నే లవ్ చేయాలి అంటుంటాడు. కానీ ఆంటీ అదంతా పట్టించుకోకుండా ఆ జైల్లో ఒక ల్యాండ్రీ ఉంటుంది, అక్కడికి వెళ్లి పనిచేస్తున్నాడు. ఆ తర్వాత రెడ్ మళ్ళీ చెప్తున్నాడు, మొదట్లో ఆంటీ ఎవరితో అంతగా మాట్లాడలేదు, కానీ అతని లోపల ఏదో ఒక విషయం ఉందని మాత్రం నాకు అర్థమైంది. ఇంత పెద్ద జైల్లో ఎవరితో మాట్లాడకుండా అతడు ఎలా ఉండగలడు? అట్లీస్ట్ 2 నెలల్లోనైనా కనీసం ఒక్కరితోనైనా అతడు మాట్లాడా అనుకున్నాను. చివరకు యాండీ రెడ్ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. హలో, నా పేరు యాండీ అని అంటుంటే, తెలుసు భార్యను చంపి లోపలికి వచ్చిన వాడివే కదా అని రెడ్ అంటాడు. సరే, ఎందుకు ఆ హత్య చేశావు అని అడిగితే, లేదు నేను ఏ తప్పు చేయలేదంటాడు. ఓ అలాగా, ఇక్కడ అందరూ అలాగే చెప్తారు. ఏ హేవర్డ్, నువ్వు మంచివాడివే కదా అని అంటుంటే, అవునవును నేను చాలా మంచివాడిని, జడ్జే నన్ను చెడ్డవాడని ఇక్కడ పడేశాడు అని అంటుంటాడు. చూసావా, అతడు కూడా మంచివాడే. అప్పుడు యాండీ, సరే ఈ జైల్లో ఉన్న వారందరికీ మీరే అన్ని కొనిస్తారా? అవునవును, ఏదో నా వల్ల అయింది చేస్తున్నా అని అన్నాడు. సరే నీకేం కావాలి అంటుంటే, నాకు రాళ్లను పగలగొట్టే సుత్తి కావాలి అంటాడు. ఏంటి సుత్తినా అంటుంటే, అవును, మీరు టూత్ బ్రష్, సిగరెట్ ఇంకేదైనా అడిగి ఉంటే తెచ్చిచ్చేవాడిని, కానీ నువ్వు రాళ్లను పగలగొట్టే సుత్తిని అడుగుతున్నావు కదా, అది తీసుకొచ్చిస్తే నాకేదైనా సమస్య వస్తే, లేదు మీకేం సమస్య రాదు, ఇదిగోండి ఇది తీసుకోండి అని ఇచ్చాడు. అది ఒక ఖరీదైన వాచ్. ఈ వాచ్ ని నేను నీకు కూలీగా ఇవ్వట్లేదు, ప్రేమతో ఇస్తున్నాను. వీలైనంత త్వరగా నాకు ఆ వస్తువు తెప్పించాలి అని యాండీ చెప్పాడు. ఇక్కడ ఎవరి తలైనా పగలగొట్టబోతున్నావా అయ్యా అని అంటుంటే, లేదు నాకు ఇక్కడ ఎవరూ శత్రువులు లేరు. ఇలా అంటుంటే రెడ్ ఏమంటున్నాడంటే, ఈ జైల్లో ఒక రౌడీ ఉంటాడు, వాడి దగ్గర ఎందుకైనా మంచిది నువ్వు భద్రంగా ఉండాలని రెడ్ చెప్పాడు. ఆ తర్వాత ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నువ్వు అనవసరంగా డబ్బును వృధా చేస్తున్నావు, ఎందుకంటే ప్రతి సెల్లుకు ఇక్కడ తరచుగా చెకింగ్ కు వస్తుంటారు. సపోజ్ ఈ సుత్తి గాని వాళ్ళు చూసారంటే దీన్ని తీసుకెళ్తారు. ఇదిగో చూడు, నువ్వు గాని దొరికావంటే ఎట్టి పరిస్థితుల్లో నా పేరు చెప్పొద్దు అంటున్నాడు. ఒకవేళ గాని నా పేరు చెప్పావంటే ఇకపై నీకు ఎట్టి పరిస్థితుల్లో నేను హెల్ప్ చేయను అంటున్నాడు. సరే నేను చూసుకుంటానులే అని యాండీ అన్నాడు. ఆ తర్వాత రెడ్ మనసులో ఏమనుకుంటున్నాడంటే, వాడి దగ్గర డిఫరెంట్ గా ఏదో అనిపిస్తోంది, అతని థాట్సే వేరేలా ఉన్నాయి, అతని మాట నడవడిక ఏది కూడా మిగతా వాళ్ళ
లాగా లేదు. ఏ సమస్య లేనట్లు చాలా హాయిగా ఏదో పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నట్లు నడుస్తున్నాడు. నేనే డిఫరెంట్ వ్యక్తిని అనుకుంటే నాకంటే కూడా వాడు ఎక్కువగా డిఫరెంట్ గా ఉన్నాడు అని అనుకుంటున్నాడు. అందువల్లేనేమో ఆండీ అంటే రెడ్ కు బాగా నచ్చాడు. ఇప్పుడు ఆండీ అడిగినట్లుగానే ఆ వస్తువు చేతులు మారుకుంటూ చివరగా రెడ్ దగ్గరికి వచ్చింది. బ్లాంకెట్ లోపల ఉన్న ఆ ప్యాకెట్ ను రెడ్ ఓపెన్ చేసి చూశాడు. అందులో చూస్తే చిన్న సుత్తి ఉంది. అప్పుడే ఆండీ చెప్పింది రెడ్ కు అర్థమవుతోంది. దీంతో గోడలను పగలగొట్టుకుంటూ తప్పించుకోవాలంటే సుమారుగా 600 సంవత్సరాలు అవుతుంది. ఇలా అతడు మనసులో అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే బ్రూక్స్ బుక్స్ తీసుకుని ఒక్కో సెల్ కు వెళ్లి మీకు ఏ బుక్ కావాలి అని అడుగుతున్నాడు. కానీ వాళ్ళు వద్దు బుక్స్ అవసరం లేదంటున్నారు. ఇప్పుడు రెడ్ సెల్ దగ్గరికి రాగానే ఆ సుత్తిని బుక్స్ లో పెట్టి ఇది ఆండీకి ఇవ్వండి అని చెప్పి అతనికి ఒక ప్యాకెట్ సిగరెట్లు ఇచ్చాడు. ఈ పెద్ద ఆయన ఆండీ సెల్ దగ్గరికి రాగానే ఒక బైబిల్ లో ఆ సుత్తి పెట్టి ఇచ్చాడు. ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆండీతో చాలా గొడవ పడుతుంటారు. మొదట్లో ఆండీ వాళ్ళను ఎదిరించలేదు. ఎందుకంటే వాళ్ళు అతనికంటే ఎక్కువగా బలంగా ఉన్నారు. అందువల్ల వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నాడు. అంత ఈజీగా ఈ జైల్లో మనుగడ సాధించలేరు. కానీ ఇక్కడ ఉండక తప్పదు కదా. రోజులు గడుస్తున్న కొద్దీ జైలు జీవితం అలవాటు పడుతుంది. ఆండీ కూడా ఈ జైలు జీవితం ఇప్పుడు అలవాటు అయిపోయింది. కొన్నాళ్ల తర్వాత వాళ్ళని ఎదిరించి పోరాడడం ప్రారంభించాడు. అదే టైంలో చాలా దెబ్బలు కూడా తిన్నాడు. మొదటి 2 సంవత్సరాలు ఇలా కష్టంగా అనిపించింది. కానీ ఆ 2 సంవత్సరాలు గాని గడిచాయంటే ప్రపంచంలోనే అతి బెస్ట్ అయిన ప్లేస్ గా ఈ జైలు ఉండబోతుంది. 1949లో జైలు అధికారులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. జైలుకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీని శుభ్రం చేయబోతున్నారు. దానికి వాలంటీర్స్ అవసరం. మీలోంచే తీసుకోబోతున్నాం, ఇష్టం ఉన్న వాళ్ళు పేరు ఇవ్వచ్చు అని చెప్పారు. అప్పుడే రెడ్ ఏమనుకుంటున్నాడంటే మనం బయటకు వెళ్లి చేసే పని అక్కడ గాని చేస్తే చాలా డబ్బిస్తారు. ఇప్పుడు 100 మంది పేర్లు ఇచ్చారు. కానీ ఇక్కడ రెడ్ కు చాలా పవర్ ఉంది. అతని మనుషులు మాత్రమే అందులో సెలెక్ట్ అయ్యారు. అందులో ఆండీ పేరు కూడా ఉంది. ఎందుకంటే రెడ్ తలుచుకుంటే ఆ 4 గోడల మధ్య ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఆ పనికి వీళ్ళు వెళ్లారు. ఇదే టైంలో ఒక కెప్టెన్ మిగతా పోలీసులతో మాట్లాడుతున్నాడు. ఏంటి కెప్టెన్, మేము నిన్న చూడలేకపోయాం, మిమ్మల్ని ఎటు వెళ్లారు అని అడుగుతున్నారు. నాకు ఒక $30,000 వేరే విధంగా వచ్చాయి. వీటిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. నేను ఆదాయ పన్ను వాళ్ళకు చిక్కుతానేమోనని భయంగా ఉంది అని ఆ ఆఫీసర్ అంటున్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆండీ చూస్తున్నాడు. అప్పుడు ఒక పోలీస్ ఏమంటున్నాడంటే, సార్ కావాలంటే మీరు కారు కొనండి, దాన్ని గవర్నమెంట్ కు లెక్క చూపించండి అంటుంటాడు. ఆ కారు కొంటే మాత్రం వదులుతారా? దానికి ట్యాక్స్, దీనికి ట్యాక్స్ అని ట్యాక్సీల మీదే చంపేస్తారు. ఆల్రెడీ ఉన్న డబ్బుకే ట్యాక్స్ ఎలా కట్టాలరా నాయనా అని అనుకుంటున్నాను. ఇది చాలదన్నట్లు ఇంకోటి ఇదా? ఈ డబ్బంతా ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు అంటుంటాడు. అప్పుడు ఇది చూసిన ఆండీ పోలీసు దగ్గరకు వచ్చాడు. కెప్టెన్, మీరు మీ భార్యను నమ్ముతున్నారా? ఆమె మిమ్మల్ని మోసం చేయదని నమ్ముతున్నారు కదా అంటున్నాడు. అప్పుడు ఆ పోలీసు, ఎవర్రా నువ్వు, నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావా అని బాగా కొడుతుంటాడు. అప్పుడు ఆండీ, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్. ఆ డబ్బు మీ దగ్గరే ఉండాలంటే ఆ డబ్బును మీ భార్య పేరు మీద రాసి పెట్టండి. ఎందుకంటే భర్త దగ్గర ఉన్న డబ్బులో 1/3 భార్యకి ఇవ్వచ్చని చట్టమే ఉంది. ఏం చెప్తున్నావురా, అలాగైతే ట్యాక్స్ లేదా అని అంటుంటే, అవును సార్, దానికి ట్యాక్సే ఉండదు అని ఆండీ అంటుంటాడు. అంతేకాదు వాటికి సంబంధించి పేపర్స్ రెడీ చేయాలంటే మీరు వకీల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు చాలా డబ్బు అడిగి తీసుకుంటారు. అందువల్ల ఆ పేపర్స్ నేనే రెడీ చేసిస్తాను. దానికి బదులుగా మీరు నా ఫ్రెండ్స్ కు బీర్ మాత్రం కొనివ్వండి అని చెప్పాడు. మమ్మల్ని సంతోషపెట్టి మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే కెప్టెన్ ఆండీని వదిలేశాడు. ఇక అక్కడ పని ముగిసే చివరి రోజు ఆ కెప్టెన్ ఆండీ చెప్పింది విన్నాడు. అతని ఫ్రెండ్స్ కు బీర్ కొనిచ్చాడు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లో రెడ్ మాట్లాడుతున్నాడు. ఉదయం 10 గంటలకు డాబాపై కూర్చుని చల్లగా బీరేస్తున్నాం. ఆ సంతోషాన్ని మేము మాటల్లో చెప్పలేం. షాషాంగ్ జైలు చరిత్రలో ఇప్పటి వరకు ఇలా జరిగిందే లేదు. మాపై అధికారం చెల్లించే అధికారులే మాకు బీర్లు కొనిచ్చారు. ఏదో స్వతంత్రంగా రిలీజ్ అయ్యి మేము జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు మాకు అనిపించింది. ఆ రోజు మా కంటికి ఏ బాధ కనిపించలేదు. ఈ ప్రపంచమే మా కింద మోకరిల్లినట్లు అనిపించింది. కానీ ఆంటీ మాత్రం అదే డాబాపై ఒక గోడకు ఆనుకుని కూర్చున్నాడు. ఒక చిన్న నవ్వు మాత్రం నవ్వాడు. మేం సంతోషపడుతుంటే మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. హేవర్డ్ ఒక బీర్ బాటిల్ తీసుకెళ్లి అతని చేతికిచ్చాడు. కానీ అతడు తాగడం మానేశానని చెప్పాడు. పోలీసులను తన చేతుల్లో పెట్టుకోవడానికి మాత్రమే అలా చేయలేదు. తన స్నేహితులను సంతోషపరచడం కోసమే అతడు అలా చేశాడు. అతడు నన్ను స్నేహితుడిగా భావిస్తున్నాడని చెప్పి అప్పుడే నాకు అర్థమైంది. ఆ తర్వాత వీళ్ళంతా ఎప్పట్లాగే జైలుకు తిరిగి వచ్చారు. రెడ్ ఆండీ చెస్ బోర్డ్ లో వేరే లాంటి కాయిన్స్ పెట్టి ఆట ఆడుతున్నారు. అప్పుడే ఆండీ అంటున్నాడు, చెస్
చెస్ అనేది అధికారులు ఆడిన ఆట. కానీ ఇప్పుడు తను ఒక చెస్ బోర్డ్ రెడీ చేయాలని అనుకుంటున్నాడు. అందులో ఉపయోగించే కాయిన్స్ ను తనే రాళ్లతో స్వయంగా తయారు చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్లతో వాటిని తయారు చేయలేను, పెద్ద పెద్ద రాళ్లు అవసరపడతాయి అని అంటుంటాడు. అప్పుడు రెడ్ అడుగుతున్నాడు, హే మనం ఫ్రెండ్స్ అయ్యామా లేదా అని. అందులో ఏంటి సందేహం అంటుంటే, అలాగైతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నీ భార్యను ఎందుకు చంపావు అని అడిగాడు. నేను చంపానని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పినట్లు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళలాగే నేను కూడా మంచివాణ్ణే. సరే మీరెందుకు లోపలికి వచ్చారు అని ఆండీ రెడ్డిని అడుగుతున్నాడు. నేను కూడా నీలాగే హత్య చేసినందుకు వచ్చా, ఈ జైల్లో నేను మాత్రమే చెడ్డవాణ్ణి అంటుంటాడు. ఇప్పుడు రాత్రి అయింది. ఆండీ తన చెస్ బోర్డ్ కు సంబంధించి కాయిన్స్ రెడీ చేస్తున్నాడు. అక్కడ గోడపై చూశాడు, ఆల్రెడీ అక్కడ ఉన్న ఖైదీ తన పేరును అక్కడ చెక్కాడు. సరే నా పేరు కూడా రాద్దామని సుత్తి తీసి అతని పేరు చెక్కుతున్నాడు. ప్రతి వారం అక్కడ ఉన్న ఖైదీలకు ఒక సినిమా చూపిస్తారు. ఇప్పుడు ఒక సినిమా వేశారు. అందులో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అందుకోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఎంట్రీ ఇవ్వగానే ఆహా సూపర్ రా అంటున్నాడు రెడ్. అప్పుడు రెడ్ ను చూస్తూ ఆండీ ఏమంటున్నాడంటే, నువ్వు ఏమైనా లోపలికి తెప్పించగలవు కదా, నీ వల్ల అయితే ఆ హీరోయిన్ లోపలికి తెప్పించగలవా అంటున్నాడు. హీరోయిన్ అవుతుంది, కాకపోతే కొన్ని వారాలు పడుతుంది. అప్పుడు ఆండీ నాకు ఒక సాయం చేస్తావా, ఆ హీరోయిన్ నేను చూడాలి అంటున్నాడు. తప్పకుండా నీకోసం నేను చేస్తా అంటాడు రెడ్. సీన్ కట్ చేస్తే కొంతమంది ఆండీని పట్టుకుని వెళ్లారు. ఆ రౌడీ వాళ్ళు అతన్ని బాగా కొడుతున్నారు. అతని పేరు పాప్. వచ్చినప్పటి నుంచి ఏంట్రా బాగా ఓవర్ చేస్తున్నావు, నా చేతుల్లోనే నీ చావురా అంటుంటాడు. అప్పుడు ఆండీ నువ్వు ఈ జైల్లో పెద్ద రౌడీ అని అనుకుంటున్నావా, కానీ అసలు మర్చిపోకు, ఏదో ఒక రోజు నీకంటూ ఒకడు పైకొస్తాడు, ఆ విషయం మర్చిపోకు అంటుంటే పాప్ కు చాలా కోపం వచ్చింది. ఆండీని పట్టుకుని బాగా కొడుతున్నాడు. అతని కోపం తగ్గేంత వరకు కొట్టాడు. ఏ తప్పు చేసినందుకు పాప్ ను ఒక రూమ్ లో బంధించారు. చీకటి గదిలో బంధించినా కూడా బుద్ధి రాకుండా బయటకు వచ్చి బాగా ఓవర్ చేస్తుంటాడు. అప్పుడు అతని సెల్లోకి వచ్చిన కెప్టెన్ బాగా కొడుతున్నాడు. రే ఆండీ వల్ల మాకు ఉపయోగం ఉంది, అతనిపైనే నువ్వు చెయ్యేస్తావా అని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. ఆ తర్వాత జైల్లో 2 విషయాలు అసలు జరగనే లేదు. ఆ తర్వాత ఆండీని ఎవరూ ఎదిరించలేదు. అతనితో తలపడిన పాప్ చివరి వరకు నడవనే లేదు. సిటీలోని ఒక హాస్పిటల్లో ఆండీని పెట్టారు. హాస్పిటల్ నుంచి అతడు తిరిగి వచ్చేటప్పుడు అతని కోసం మనం ఏమైనా చేయాలి అని రెడ్ అనుకుంటున్నాడు. అతనికి చెస్ బోర్డ్ అంటే చాలా ఇష్టం. ఆ కాయిన్స్ ను తన చేతులతో తనే చేయాలని అన్నాడు. అంతా కూడా రాళ్లు సేకరిస్తున్నారు. ఆ వారం చివరిలో సరిపోయేటన్ని రాళ్లు సేకరించారు. అంతేకాదు చాలా పార్సల్ కూడా వచ్చాయి. సిగరెట్, మద్యం, పేక అని అన్ని వచ్చాయి. వాటితో పాటు ఆండీ అడిగిన ముఖ్యమైనది కూడా వచ్చింది. అదేంటంటే ఆ హీరోయిన్ ఫోటో వచ్చింది. ఆమె జైలుకు వస్తే 1 నిమిషం అలా ఉండి వెళ్ళిపోతుంది, కానీ ఫోటో అయితే ఎప్పటికీ ఉంటుంది కదా అని చెప్పి ఫోటో తెప్పించాడు. ఆండీ ఆ ఫోటోని తీసుకుని చూస్తున్నాడు. దాని కింద ఒక లెటర్ ఉంది. దీనికి ఎలాంటి చార్జెస్ లేవు, వెల్కమ్ బ్యాక్ అని రెడ్ ఒక లెటర్ పెట్టాడు. మరుసటి రోజు మిస్టర్ నాథన్ అన్ని సెల్లకు తనిఖీ కోసం వచ్చాడు. ఆండీ దగ్గర ఒక సుత్తి ఉంది. దొరికాడంటే ఇక అంతే. కానీ అతడు కూల్ గా కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. లోపలికి వచ్చిన పోలీసులు ఆ సెల్ మొత్తం వెతుకుతున్నారు. నాథన్ లోపలికి వచ్చి, బైబిల్ చదువుతున్నట్లున్నావు, ఇందులో నీకు ఏ వర్డ్స్ అంటే చాలా ఇష్టం అని అడిగాడు. అప్పుడు అతడు ఏదో ఒక అధ్యాయంలో ఏదో ఒకటి చదివాడు. అప్పుడు నాథన్ అదంటే నాకు కూడా నచ్చుతుంది. వీళ్ళు బైబిల్లో ఉన్న వచనాల గురించి కొంచెం సేపు మాట్లాడుకున్నారు. నువ్వు బైబిల్ ను బాగా చదువుతున్నట్లున్నావు అని అంటాడు. ఆ తర్వాత రూమ్ లో ఉన్న హీరోయిన్ ఫోటోను చూశాడు. చట్ట ప్రకారం వీటిని ఇక్కడ అతికించకూడదు, కానీ పెద్ద మనసు చేసుకుని నీకోసం వదిలివేస్తున్నా అంటాడు. సరే ఇదిగో బైబిల్ అని అతని చేతికే ఇచ్చి వెళ్ళాడు. మరుసటి రోజు ఆండీని తన రూమ్ కు పిలిపించుకున్నాడు. ఇకపై నువ్వు ఫ్యాక్టరీలో పనిచేయాల్సిన అవసరం లేదు, నువ్వు బాగా చదవడం వల్ల ఇకపై లైబ్రరీకి వెళ్లి పనిచేయమని చెప్పాడు. అక్కడికి వచ్చి చూస్తే కాకి అరుస్తోంది. సినిమా స్టార్టింగ్ లో ఒక పెద్ద ఆయన ఒక పురుగు తీసుకుని కాకి పిల్లకు వేశాడు కదా, ఆ కాకి ఇప్పుడు పెద్దగా అయింది. ఆండీ రారా, నీలాంటి చదివిన పిల్లలు ఇక్కడే ఉండాలి, చూసావా ఇదే జైలు యొక్క లైబ్రరీ, ఇదిగో ఇందులో చాలా బుక్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న బుక్స్ లో చాలా వరకు చదివాను. ఈ పెద్ద ఆయన 50 సంవత్సరాలకు పైగా ఈ జైల్లోనే ఉన్నాడు. జైలుకు వచ్చిన కొన్ని రోజుల్లోనే అతన్ని లైబ్రరీలో వేశారు. కానీ ఇప్పటి వరకు అతనికి ఒక్క అసిస్టెంట్ ను కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు లైబ్రరీకి ఇతన్ని ఎందుకు మార్చారో ఆ ముసలాయనకు అర్థం కావట్లేదు. దానికి అర్థమేంటో కొంచెం సేపట్లోనే అతనికి అర్థమైంది. కెప్టెన్ ఒక పోలీసుని తీసుకొచ్చి, అతడే ఆండీ, నీ సమస్య ఏంటో అతనికి చెప్పుపో అని ఇంకో పోలీసు చెప్పాడు. ఆ పోలీసు ఆండీ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చాలో అడిగి తెలుసుకుంటున్నాడు. సరే రండి మొదట కూర్చుని మాట్లాడదామని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు అంతా కూర్చుని తింటున్నారు.
ఉంటారు. ఆ పెద్ద ఆయన ఆండీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. మనపై అధికారం చెలాయించేవారు ఆండీ దగ్గరికి వచ్చి పిల్లి పిల్లలా మారిపోతున్నారు. అది చూడ్డానికి కనువిందుగా ఉంది తెలుసా అని ముసలాయన అంటున్నాడు. ఏంటి వాళ్ళతో ఫ్రెండ్స్ అయినట్లున్నావు అని రెడ్ అంటుంటాడు. ఫ్రెండ్షిపా ఏంటి, వాళ్ళ డబ్బును నేను కాపాడుతున్నాను కాబట్టి వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా బీర్ అడగపోతున్నావా అని రెడ్ అంటుంటే, లేదు ఈసారి కొంచెం పెద్దగా అడుగుతాను, లైబ్రరీని పెద్దది చేయాలని అడుగుతా అంటున్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, లేదు లేదు అస్సలు అది కుదరదు. నేను ఎన్నో సార్లు అడిగాను ఈ లైబ్రరీకి కొత్త బుక్స్ తెప్పించమని, కానీ ఇప్పటికే 6 వార్డెన్లు మారిపోయారు. కానీ అది మాత్రం మారేటట్లు లేదు. గవర్నమెంట్ కు లెటర్ వేసినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రాదు. కానీ ఇదంతా పట్టించుకోకుండా ఆంటీ వార్డెన్ దగ్గరికి వెళ్లి దాని గురించి అడుగుతాడు. కానీ నార్డన్ ఏమంటున్నాడంటే, 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే గవర్నమెంట్ మనకు ఫండ్ ఇస్తుంది. మీరు లెటర్ రాసినంత మాత్రాన గవర్నమెంట్ ఫండ్ ఇవ్వదు. అప్పుడు ఆంటీ ఏమంటున్నాడంటే, నేను మీ అనుమతితో ఒక లెటర్ రాద్దామని అనుకుంటున్నాను, మీరేమంటారు అని అంటుంటే, నువ్వు రాయాలనుకుంటే రాయి, నేనే గవర్నమెంట్ కు పంపిస్తా అంటాడు. ఆంటీ అనుకున్నట్లుగానే వారానికి లెటర్ గవర్నమెంట్ కు రాస్తున్నాడు. కానీ నార్డన్ చెప్పినట్లు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో అందరు అధికారులకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడు. వాళ్ళ బ్లాక్ మనీ వైట్ మనీగా మారడానికి సాయం చేశాడు. వార్డెన్ కూడా తన పని తను చేయించుకున్నాడు. మరుసటి సంవత్సరం వేరే జైలు నుంచి కూడా మనుషులు వెతుక్కుంటూ ఇతని కోసం వచ్చారు. వాళ్ళకు కూడా ఆండీ సాయం చేశాడు. వాళ్ళ బ్లాక్ మనీ అంతా వైట్ మనీగా మారడానికి సాయం చేశాడు. ఇదే సమయంలో తనకు సాయంగా ఉండడానికి రెడ్ ను కూడా చేర్చుకున్నాడు. జైల్లో చిన్న చిన్న పనులు చేసే నన్ను అతడు ఒక ఐటీ ఆఫీసర్ గా మార్చాడు అని రెడ్ తన వాయిస్ లో చెప్తుంటాడు. అప్పుడు కూడా అతడు గవర్నమెంట్ కు లెటర్స్ రాయడం ఆపలేదు. ఇలాంటి క్రమంలో ఒక రోజు రెడ్ తో ఆండీ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక అతడు వేగంగా వచ్చాడు. త్వరగా రండి, ఒక సమస్య అని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఆ ముసలాయన హేవర్డ్ గొంతు దగ్గర కత్తి పెట్టాడు. అసలేం జరుగుతోంది, ఏం చేస్తున్నారు అని ఆండీ అక్కడికి వచ్చి అడిగాడు. బ్రూక్స్, ఏం చేస్తున్నారు మీరు, అతన్ని చంపొద్దు అంటుంటాడు. సరే ఇంతకీ అతడు చేసిన తప్పేంటి అని అంటుంటే, అప్పుడు అతడు ఏడ్చుకుంటూ కత్తి కింద పడేశాడు. సరే బ్రూక్స్ టెన్షన్ అయ్యేంతగా నువ్వేం చేశావు అని హేవుడ్స్ ను అడుగుతున్నారు. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే, అతన్ని రిలీజ్ చేయబోతున్నారని నేను సంతోషంగా వచ్చి చెప్పాను. ఆ మాట విని ఇతడు సంతోషపడకుండా నా గొంతు దగ్గర కత్తి పెట్టాడు అని అతడు చెప్తుంటాడు. అప్పుడే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. విడుదల చేస్తామంటే ఖైదీలంతా సంతోషపడతారు కదా, కానీ ఇతడేంటి ఇలా ఏడుస్తున్నాడు అని అతన్నే చూస్తున్నారు. సరే ఎందుకలా అతడు ప్రవర్తించాడని రెడ్ కు మాత్రం అర్థమైంది. ఎందుకంటే బ్రూక్స్ 50 ఏళ్లుగా అతడు ఇక్కడే ఉన్నాడు. అతనికి ఈ జైలు మాత్రమే తెలుసు. ఇక్కడ అతడు ఒక ముఖ్యమైన మనిషి. అంతేకాదు చదువుకున్నవాడు. కానీ బయటి ప్రపంచానికి అతడు ఎవరు, అతని గురించి ఏమీ తెలియదు. బయట ఉన్న వాళ్లకు వృద్ధాశ్రమం అని ఉంటుంది, కానీ బయటకు వెళ్తే అతనికి అది కూడా ఉండదు. బయటకు వెళ్లి ఇప్పుడు అతడు ఏం చేయగలడు? ఈ 4 గోడల మధ్య ఉన్న మహిమ అతనికి బాగా తెలుసు. చూసే వాళ్లకు ఇది దుర్భరంగా ఉండొచ్చు, కానీ ఇక్కడే ఉండే వాళ్లకు అది ఒక గుడి. అతని వరకు చూసుకుంటే ఇదే అతని ప్రపంచం. అతని వయసు వచ్చిందంటే మన పరిస్థితి కూడా ఇంతే. గుర్తుపెట్టుకోండి, అతడు జీవితాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాడు, కానీ ఇప్పుడు అతని జీవితమే పోయింది. బయటకు వెళ్లి ఏం చేస్తాడో అర్థం కావట్లేదు అని రెడ్ అంటుంటాడు. తను పెంచుకున్న కాకిని చూస్తూ, ఇకపై నేను నిన్ను పెంచలేను, ఇక నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు అని దాన్ని ఎగురవేశాడు. ఆ తర్వాత జైలును వదిలి బయటకొచ్చాడు. బయటకొచ్చిన అతనికి ఈ ప్రపంచం చాలా కొత్తగా అనిపిస్తోంది. అతడు యుక్త వయసులో ఉన్నప్పుడు జైలుకు వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చి చూసినప్పుడు ఈ ప్రపంచం వేరేలాగా ఉంది. ఈ ప్రపంచం ఇంత త్వరగా ఇలా మారుతుందని అతడు అస్సలు ఊహించలేదు. అతడు చిన్న వయసులో ఉన్నప్పుడు రోడ్డుపై ఎప్పుడూ ఒక బండిని మాత్రమే చూసేవాడు, కానీ ఇప్పుడు చాలా బండ్లు వస్తుంటే వాటి మధ్య మనం భద్రంగా వెళ్లాల్సి వస్తోంది. చాలా సాధారణంగా స్లోగా వెళ్లే ప్రపంచం ఇప్పుడు చాలా వేగంగా పరిగెత్తుతోంది. గడిచిన కాలం, పోయిన జీవితం, మాయమైన వయసు ఇవి తిరిగి దొరకవు. జైలు నుంచి పరోల్లో వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఒక రూమ్ ఇస్తారు. ఇతడు సాయం కోరినందువల్ల జైలర్ ఇలాంటి ఒక రూము, ఒక ఉద్యోగం రెడీ చేసిచ్చారు. అతడు ఉంటున్న ఇంటి పక్కనే ఒక పని దొరికింది. ఇతని వయసుకు గౌరవం ఇచ్చి ఆ మేనేజర్ తిట్టకుండా పని చెప్పేవాడు. పని అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న పార్కుకు వెళ్లి పావురాలకు తిండి పెట్టేవాడు. తను వదిలి వెళ్లిన కాకి తన కోసం వస్తుందని అతడు ఎదురు చూసేవాడు. అప్పుడైనా నా ఒంటరితనం పోతుందేమో అనుకున్నాడు, కానీ అది అస్సలు తిరిగి రాలేదు. అది ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని అతడు అనుకున్నాడు. ఒంటరితనం అతన్ని వేదనకు గురి చేసింది. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. ఒంటరిగా ఉండేవారని భయం వెంటాడుతుందని చెప్పేవారు. అది నిజమేనని అతనికి ఇప్పుడు అనిపిస్తోంది. కొన్నిసార్లు అయితే ఆ మేనేజర్ ను చంపేసి మళ్లీ
జైలుకు వెళ్దామా అన్న ఆలోచనలు కలిగేవి. కానీ పాపం అతడిని తప్పు చేశాడు. ఇకపై నేను ఒంటరిగా జీవించాలని అనుకోలేదు. పోయిన జీవితాన్ని మళ్ళీ వెతుక్కోలేకపోయాను. అంతే, ఇక చనిపోవాలని అనుకున్నాను. అప్పుడు గోడపై బ్రూక్స్ వాజ్ హియర్ అని అక్షరాలు రాశాడు. ఆ తర్వాత ఉరేసుకుని చనిపోయాడు. బ్రూక్స్ చనిపోయిన విషయం ఆండీకి రెడ్ కు ఒక లెటర్ ద్వారా తెలిసింది. ఇలాంటి క్రమంలో రోజు రోజుకు సమస్య పెరిగిపోతోంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని కెప్టెన్ అరుస్తున్నాడు. అప్పుడు వెనకే ఆండీ వస్తున్నాడు. ఏంట్రా అని చూస్తే అతనికి ఒక లెటర్ వచ్చింది. అది చదువుతున్నప్పుడే తెలుస్తోంది, మీరు చాలా లెటర్స్ రాశారు కదా, అందువల్ల లైబ్రరీని పెద్దది చేయడానికి మేము కొంత నిధినిచ్చాము. అంతేకాదు కొన్ని చారిటీస్ కలిపి మీకోసం యూజ్డ్ బుక్స్ ను సేకరించాయి. అవన్నీ మీకు సాయం చేస్తాయని అనుకుంటున్నాము. ఇకపై ఇలా కంటిన్యూగా లెటర్స్ రాయకండి అని గవర్నమెంట్ అతనికి లెటర్ రాసింది. వార్డెన్ వచ్చేలోపు వీటన్నిటిని త్వరగా తీసుకెళ్ళు అని కెప్టెన్ చెప్పాడు. అప్పుడు పక్కనున్న ఇంకో పోలీసు, ఏంటండి నువ్వు అనుకున్నది చేశావు, ఈ బుక్స్ అన్ని త్వరగా తీసుకెళ్ళు అని చెప్పాడు. కానీ ఆండీ అనుకున్నది సాధించాడు కదా, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. చాలా సంతోషంలో ఉన్న అతడు తనకిష్టమైన పాటను ప్లే చేస్తున్నాడు. ఆ పాటను తను మాత్రమే వినకుండా మిగతా ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వినాలని మైక్ దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆ పాట జైలు మొత్తం వినిపిస్తోంది. అప్పుడు అంతా కూడా సంతోషంతో ఆ పాట వింటున్నారు. అప్పుడు రెడ్ బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆండీ పెట్టిన పాటలో ఆ లేడీ ఏం పాడుతుందో మాకు అర్థం కాలేదు, కానీ అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ ఏదో ఒక అద్భుతమైన విషయం చెప్తున్నట్లు మాత్రం అనిపించింది. అందువల్లే మా అందరి మనసులు శాంతించాయి. ఆ పాట విన్న ఖైదీలంతా కూడా జైలు నుంచి వెళ్లిపోయినంత సంతోషంగా ఫీల్ అయ్యారు. కానీ ఆ సంతోషం చాలాసేపు ఉండలేదు. అక్కడికి వార్డెన్ వచ్చాడు. వార్డెన్ ఎంత బెదిరించినా కూడా ఆండీ ఆ పాటను ఆపలేదు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టుకుంటూ లోపలికి వచ్చి ఆ పాటను ఆపేశారు. ఈ తప్పు చేసినందుకు 2 వారాల పాటు ఆండీని చీకటి రూమ్ లో బంధించారు. ఆ తర్వాత దండన ముగిసిన తర్వాత జైలుకు వచ్చాడు. రెడ్ కు పరోల్ ఇవ్వడానికి మళ్ళీ కొత్త ఆఫీసర్స్ వచ్చారు. రికార్డ్స్ ప్రకారం 30 ఏళ్లుగా మీరు జైల్లో ఉన్నారు, మారిపోయానని అనుకుంటున్నారా అని అడిగారు. అవును సార్, నేను మారిపోయాను. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడే మనిషినయ్యా. ఇకపై నా వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగదు. ఎప్పుడు చెప్పే డైలాగ్ నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఆ ఆఫీసర్స్ పరోల్ ను రిజెక్ట్ చేశారు. 30 ఏళ్లుగా నేను ఈ జైల్లోనే ఉంటున్నాను, కానీ ఎలా గడిచిందో తెలియట్లేదు. నాకు కూడా అలాగే 10 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియట్లేదు అని ఆండీ అంటున్నాడు. రెడ్ కు ఒక మౌత్ ఆర్గాన్ బహుమతిగా ఇచ్చాడు. మీరు తరచుగా ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో నేను కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. పరోల్ రిజెక్ట్ అయినందుకు గిఫ్ట్ పెట్టుకోండి అని ఇచ్చాడు. ఆ తర్వాత అందరూ ఉన్నారా అని చెక్ చేసి సెల్ లోపలికి వెళ్ళమంటున్నారు. అప్పుడు ఆండీ సెల్ లోపల ఒక ఫోటో ఉంది. ఆండీ రెడ్ కు ఒక గిఫ్ట్ ఇచ్చినట్లే రెడ్ కూడా ఆండీకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. నువ్వు ఈ జైల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయినందువల్ల నీకో గిఫ్ట్ అని అతడు అక్కడ రాసి పెట్టాడు. హీరోయిన్ యొక్క ఇంకో ఫోటోను ఇచ్చాడు. అది కూడా గోడకు అతికించాడు. హీరోయిన్ ఫోటోను చూస్తూనే అతడు కూర్చున్నాడు. ఇంకోవైపు ఆండీ ఇచ్చిన మౌత్ ఆర్గాన్ ను రెడ్ వాయిస్తున్నాడు. అప్పుడే వాళ్ళు ఎదురు చూడని ఇంకో విషయం జరిగింది. ఆండీ ఎప్పుడు చెప్పింది మర్చిపోడు. ఆ తర్వాత అతడు వారానికి 2 సార్లు లెటర్లు రాస్తున్నాడు. అతని విజ్ఞాపనకు ప్రభుత్వం మళ్లీ దిగొచ్చింది. ఆ లైబ్రరీ పెద్దది చేయడం కోసం $200 ఇచ్చారు. ఇంకా చారిటీస్ కూడా ఇచ్చాయి. లైబ్రరీని పెద్దది చేయడానికి అతనికి చాలా డబ్బు వచ్చి పడింది. విడుదలయ్యి బతకడం తెలియక బ్రూక్స్ ఊరేసుకొని చనిపోయాడు కదా, బ్రూక్స్ పేరునే లైబ్రరీకి పెట్టారు. ఆ సంవత్సరంలోనే వార్డెన్ ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ప్రెస్ ను పిలిచి ఒక విషయం చెప్తున్నాడు. ఇది ఒక కొత్త ప్రయత్నం. తప్పు చేసిన ఖైదీలు జైల్లోనే ఎందుకు మగ్గాలి? జైల్లోనే ఉంటే వాళ్ళు మారిపోతారా? వాళ్ళు మారాలి. అందుకోసం వాళ్ళు బయటకు వెళ్లి పనిచేయాలి. వాళ్ళు చేయబోయే పనంతా కూడా సమాజ సేవ. అలా చేయడం వల్ల కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడే వాళ్ళు ఇకపై తప్పు చేయరు. కానీ ఈ విషయం వల్ల నార్డన్ కు చాలా డబ్బు వచ్చి పడింది. చాలా మంది వాళ్ళ బ్లాక్ మనీని నార్డన్ కు పంపిస్తున్నారు. సమాజ సేవే కాదు, ఇతడు ప్రైవేట్ గా కాంట్రాక్ట్ పని తీసుకుని ఖైదీలతో చేయించేవాడు. అందువల్ల అతనికి చాలా డబ్బు వచ్చేది. అతనికి ఏ విధాలుగా డబ్బు వస్తుందో అదంతా కూడా ఆండీకి తెలుస్తుంది. ఎందుకంటే రహస్యాలన్నీ అతడే భద్రంగా చూసుకునేవాడు. ఈ రోజు 2 డిపాజిట్లు చేశాము. ఒక్కో డిపాజిట్ కూడా ఒక్కో బ్యాంకులో జరిగింది. దీనివల్ల మీకు ఎలాంటి సమస్య రాదు అని నార్డన్ కు ఆండీ చెప్తున్నాడు. అతడు ఆ రిసిప్టులన్నీ కూడా అక్కడ ఒక ఫోటో వెనుక లాకర్ లో దాచిపెడుతున్నాడు నార్డన్. ఈ డ్రెస్ లాండ్రీలో వెయ్యి, ఆ తర్వాత నా షూస్ ను బాగా తుడిచాయి. అంతేకాదు రేపు ఒకడు డబ్బిస్తానని చెప్పాడు, అది కూడా లెక్కల్లోకి రాకూడదు. ఇదిగో స్వీట్స్ తిను అని అతడే తీసుకొచ్చినట్లు అతడికి ఇస్తున్నాడు. కానీ అది ఒక కాంట్రాక్ట్ అతడు ఇతనికి ఇచ్చింది. ఇదిగో బాగా తిను, ఇలాంటి
ఇలాంటివి మళ్ళీ మళ్ళీ దొరకవు అంటుంటాడు. ఆంటీ ఆ స్వీట్స్ తీసుకెళ్లి రెడ్కి ఇచ్చాడు. స్వీట్స్ వచ్చిందంటే చాలా డబ్బు వచ్చినట్లుందే అలా అంటుంటే, ఇది చాలా తక్కువ, ఇంకా చాలా డబ్బు రాబోతోంది అని ఆంటీ అంటున్నాడు. కానీ ఇంత బ్లాక్ మనీని సేకరించడం తప్పు కదా ఆంటీ అంటుంటాడు. ప్రభుత్వానికి లెక్క చూపించకుంటే తప్పు కదా అంటుంటే, అందుకోసమే నేనున్నాను కదా, వీళ్ళందరికీ కొత్త కొత్త ఐడియాస్ ఇస్తున్నాను. స్టాక్ బిజినెస్ అని అందులోకి వెళ్ళిన నల్ల డబ్బు వైట్ మనీగా బయటకు వస్తుంది. వార్డెన్ రిటైర్ అయినప్పుడు అతిపెద్ద కోటీశ్వరుడుగా ఉంటాడు. కానీ ఒక విషయం ఆంటీ, ఏదో ఒక రోజు అతడు ఖైదీగా ఈ జైలుకే రాబోతుంటాడు అని రెడ్ అంటుంటాడు. ఏంటి ఆ లెవెల్లో నా శక్తిని తక్కువగా చూస్తున్నావా? అప్పుడతడు, నువ్వు ప్రతిభావంతుడివే, కానీ నీకంటే కూడా గొప్పవారు ఎవరో ఒకరు ఉండి ఉంటారు, అందువల్ల తప్పకుండా ఎవరో ఒకరు దొరికిపోతారు అని రెడ్ అంటుంటాడు. అప్పుడు ఆంటీ, నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ నేను అస్సలు దొరకను, దొరికినా కూడా స్టీవెన్సన్ దొరుకుతాడు అంటుంటాడు. అతడెవరు స్టీవెన్ అని అడుగుతుంటే, స్టీవెన్ అనేవాడు మేమే తయారు చేసిన ఒక వ్యక్తి, అతడు ఒక పాత్ర అంతే, ఈ డబ్బంతా కూడా అతని అకౌంట్ లోకి వెళ్లి వైట్ మనీగా బయటకు వస్తుంది అని చెప్తున్నాడు. కానీ అలాంటి పేరుతో ఒకడు లేనే లేడు, కానీ అతనికంటూ డ్రైవింగ్ లైసెన్స్, బర్త్డే సర్టిఫికెట్ అని అన్ని రెడీ చేశాం, ఒకవేళ దొరికితే వాడే దొరుకుతాడు, ఇదంతా కూడా పేపర్ మీదే ఉంటుంది అని అంటున్నాడు. అప్పుడు రెడ్ ఆశ్చర్యపోతున్నాడు. నీ శరీరం అంతా కూడా మెదడేరా, నువ్వు ప్రతిభావంతుడివే కాదు, కిల్లాడే క్రిమినల్వి అంటుంటాడు. అప్పుడు ఆండీ ఏమంటున్నాడంటే, జైలుకు రావడానికి ముందు నేను నిజాయితీ పరుడిగా ఉన్నాను, కానీ జైలే నన్ను మార్చింది. ఒకరోజు ఆండీ రెడ్ ఆట ఆడుతున్న క్రమంలో బెల్ సౌండ్ వినిపించింది. కొత్తగా ఖైదీలు లోపలికి వస్తున్నారు. ఇతని పేరు టామీ విలియమ్సన్. 2 సంవత్సరాల శిక్ష కోసం ఈ జైలుకు వచ్చాడు. 1965లో ఈ జైలుకు వచ్చాడు. చిన్న పిల్లాడే, కానీ చాలా దుందుడుకుతనంతో ఉంటాడు. ఇతడు దొంగతనం చేయడం తెలియకుండా చాలా చోట్ల దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అతడు మొత్తం వివరాలు చెప్తుంటే అది విని అంతా నవ్వుతున్నారు. సడన్ గా ఒక రోజు ఆంటీ దగ్గరికి వచ్చి, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి మీరు చదువు నేర్పిస్తున్నారు, అందువల్ల నేను కూడా చదవాలని అనుకుంటున్నాను, నాకు కూడా చదువు నేర్పిస్తారా అని అడిగాడు. సరే అని ఆంటీ చెప్పాడు. అతనికి రాయడం చదవడం అస్సలు తెలియట్లేదు, అందువల్ల బేసిక్ నుంచి అతడు చదువు చెప్పడం ప్రారంభించాడు. ఆండీకి ఆ అబ్బాయి నచ్చడం వల్ల అతనికి బాగా నేర్పిస్తున్నాడు. కానీ జైల్లో సమయం అనేది స్లోగా నడుస్తుంటుంది. ఆ టైం ను గడపడానికి చాలా మంది ఏదేదో చేస్తుంటారు. కొందరు స్టాంప్ కలెక్షన్స్ చేస్తుంటారు, కొందరు కర్రలతో బొమ్మ ఇల్లు తయారు చేస్తుంటారు. కానీ ఆండీ ఒక లైబ్రరీనే ఏర్పాటు చేశాడు. అదే సమయంలో టామీకి చదువు కూడా నేర్పించాడు. అంతేకాదు అతనికి పొద్దుపోవడానికి చెస్ కాయిన్స్ కూడా తయారు చేసేవాడు. కానీ జైల్లో ఎంత చేసినా కూడా ఇంకా చేయడానికి టైం ఉంటుంది. 1966లో ఎగ్జామ్ రాయడానికి టామీ రెడీ అయ్యాడు. టామీ ఎగ్జామ్ రాస్తున్నాడు. అది సూపర్వైజ్ చేసేది ఆండీనే. టైం అయిపోయింది, పేపర్ ఇవ్వరా అంటాడు. కానీ టామీ చాలా బాధపడుతున్నాడు. నేను ఇన్నాళ్ళు కష్టపడింది వృధా అయిపోయింది, ఎందుకంటే నా తలలోకి చదువు ఎక్కనట్లుంది, నేను రాసిందంతా కూడా కరెక్ట్ అనిపిస్తోంది, తప్పు అనిపిస్తోంది. అలా అతడు అంటుంటే, నువ్వు బాగానే రాసి ఉంటావు, పేపర్ ఇవ్వరా అంటున్నాడు. ఎందుకు సార్, ఈ పేపర్ వాళ్ళకు పంపించిన తర్వాత ఇది చదివి వాళ్ళు నవ్వుకోవడానికా? ఇందులో మార్కులు ఏమీ రావు, ఎక్కువలో ఎక్కువగా చూసుకుంటే 2 మార్కులు వస్తాయేమో. ఈ చదువు అనేది మొదటి నుంచే రావాలని చెప్పి ఆ పేపర్ ను మడిచి డస్ట్ బిన్ లో పాడేశాడు. తర్వాత రెడ్ దగ్గరికి వచ్చి, పాపం ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన పేరును నేను చెడగొట్టాను. అప్పుడు రెడ్, నువ్వు అలా అనుకోకు, నిన్ను చూసి అతడు గర్వపడుతున్నాడు, అతని దగ్గర పాఠం నేర్చుకున్నావంటే నువ్వు తెలివి తక్కువ వాడివేమీ కాదు. ఏంటి ఆయన అంత బుద్ధిశాలా అంటుంటే, కాకపోతే అతడు ఇంతకు ముందు బ్యాంకులో పనిచేసేవాడు, కానీ హత్య నేరం కింద లోపలికి వచ్చాడు. చూస్తే అతడు హత్య చేసినట్లు అనిపించట్లేదు. అతని భార్యను, ఆమె యొక్క ప్రియుణ్ణి చంపాడని చెప్పి నేరం మోపి అతన్ని జైల్లో వేశారు. ఈ మాట వినగానే టామీ ఒక విషయం ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత ఆండీ రెడ్డును పిలుచుకొచ్చి ఒక విషయం చెప్తున్నాడు. ఇంతకు ముందు కారు దొంగిలించినందుకు ఒక జైల్లో 6 నెలల పాటు ఉన్నాడు అతడు రిలీజ్ కావడానికి 3 నెలల ముందు అతని సెల్ లోకి ఒక కొత్త ఖైదీని తీసుకొచ్చారు. అతడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు. అతడు జేబు దొంగతనం నుంచేని హత్యలు చేసే వరకు అన్ని వివరాలు ఇతనికి చెప్పేవాడు. నాకు కూడా బోరి కొట్టినప్పుడు అతన్ని చాలా విషయాలు అడిగి తెలుసుకునేవాడిని. ఒకానొక సమయంలో అతడు చేసిన హత్యల గురించి చెప్పాడు. అప్పుడే అసలు కథ చెప్తున్నాడు. ఒక రోజు అతన్ని ఇంట్లో పని చేస్తావా అని ఒక అతడు పిలిచాడు. సరే, డబ్బున్నవాడు కదా, పని చేస్తే ఎక్కువ డబ్బు ఇస్తాడని అతడు కూడా వెళ్ళాడు. కానీ అతడు చాలా ఘోరంగా తిట్టేవాడు. మొదట్లో ఆయన భరించాడు, కానీ ఒకానొక రోజు అతనికి చాలా కోపం వచ్చింది. రాత్రి అతన్ని చంపుదామని డిసైడ్ అయ్యాడు. కానీ ఆ రాత్రి అతడు ఒక అమ్మాయితో అలా ఇలా ఉన్నాడు. కానీ ఆమె అతని భార్య కాదని ఇతనికి బాగా తెలుసు. అందువల్ల
ఇద్దరిని కాల్చి చంపేశాడు. మరుసటి రోజు ఆ నేరం ఆ అమ్మాయి భర్తపై పడింది. అతడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ అని అతడు చెప్పాడు. నేను చేసిన హత్యల్లో ఇదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అతడు నవ్వేవాడు. ఇదంతా విన్న ఆండీ చాలా ఆశ్చర్యపోతున్నాడు. నేరుగా వార్డెన్ నాడెన్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పాడు. కానీ అతడు నమ్మట్లేదు. నువ్వు చెప్పిన కథ సూపర్ గా ఉంది. ఇదిగో చూడు, కొత్తగా వచ్చిన ఆ అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు. అతనికి నువ్వు చదువు కూడా చెప్పావు కదా, అందువల్ల నిన్ను సంతోష పెట్టాలని అతడు ఇలాంటి ఒక కథ చెప్పాడు. ఈ కథను నేను నమ్మాలా అని వార్డెన్ నాడెన్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆండీ ఇక్కడ ఉంటేనే అతనికి లాభం. ఈ క్రమంలో అందరు జైలర్లు ఇలాగే ఆలోచిస్తారా అని జైలర్లను బాగా తిడుతున్నాడు ఆండీ. ఈ మాటలు విన్న నాడెన్ కోపం వచ్చి నెల రోజుల పాటు ఇతన్ని చీకటి రూమ్ లో బంధించండి అని చెప్పాడు. నెల రోజుల పాటు చీకటి గదిలో బంధించడం ఇప్పటి వరకు ఎవరూ అనుభవించలేదు. కానీ ఇదంతా నా వల్లే అని టామీ చాలా ఫీల్ అవుతున్నాడు. టామీ గాని ఈ విషయం బయటకు చెప్పకుంటే ఎవరికి తెలిసేది కాదు. అప్పుడు హేవర్డ్ రెడ్ దగ్గరకు వచ్చి, నిజంగా ఆండీ మంచివాడేనా అలా అంటుంటే రెడ్, అవును వాడు మంచివాడే, నాకైతే అలాగే అనిపిస్తోంది. అతడు చేయని తప్పుకు సుమారుగా 19 ఏళ్లు జైల్లోనే ఉన్నాడు. ఇదే టైంలో టామీ ఎగ్జామ్ రాశాడు కదా, దానికి సంబంధించిన మార్క్స్ వచ్చాయి. రెడ్ దాన్ని విప్పబోతుంటే, విప్పకండి, చాలా తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి, నాకు చాలా అసహ్యంగా ఉంది అంటున్నాడు. కానీ అతడు అలా అనుకుంటే మార్క్స్ చూస్తే అతడు పాస్ అయ్యాడు. ఎలా ఇది జరిగిందని అంటే, అతడు పేపర్ ను మడిచేసి చెత్త కుప్పలో పడేశాడు కదా, ఆ తర్వాత దాన్ని తీసి ఆండీ పోస్ట్ చేశాడు. సీన్ కట్ చేస్తే వార్డెన్ నాడెన్ టామీని పిలిచాడు. ఆఫీసుకు కాదు, ఒంటరిగా ఒక చోటుకు తీసుకెళ్లాడు. ఏంటయ్యా ఎగ్జామ్ లో పాస్ అయినట్టున్నావు అని అంటుంటే, అవును సార్, దానికి ఆండీనే కారణం. నాకు కూడా తెలుసు. జైల్లో ఉన్న చాలా మంది అతని వల్ల మారిపోయారు. చాలా మందికి చదువు కూడా చెప్పాడు. అతడు ఇక్కడికి రావాల్సిన వాడే కాదు తెలుసా అంటుంటాడు. సరే, నేను ఒక విషయం విన్నాను. నువ్వు ఒక విషయం చెప్పావు కదా, అది నిజమేనా అని నాడెన్ అడిగాడు. నిజంగా ఆ హత్యను ఆండీ చేయలేదా అని అంటుంటే, అవును సార్, అతడు చేయలేదు. నాతో పాటు ఖైదీగా ఉన్న అతడే ఆ హత్య చేశాడు అని చెప్పాడు. అప్పుడు నాడెన్, అలాగైతే ఈ విషయం జడ్జి దగ్గరికి వచ్చి చెప్తావా అని అడిగాడు. జడ్జి ముందే కాదు సార్, ఎక్కడికి తీసుకెళ్లినా కూడా నేను ఆ నిజం చెప్తా అంటున్నాడు. అప్పుడు నాడెన్ పైకి చూసి సైగ చేశాడు. పైనున్న పోలీస్ ఆఫీసర్ టామీని కాల్ చేశాడు. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరుసటి రోజు నాడెన్ ఆండీ దగ్గరికి వచ్చి, నీకు తెలిసే ఉంటుందని అనుకుంటా, నీ దగ్గర చదివిన స్టూడెంట్ చనిపోయాడు. అతడు తప్పించుకుని వెళ్లే క్రమంలో బుల్లెట్ తగిలి చనిపోయాడు అని చెప్తుంటే, మీరు చెప్పే కథను మిగతా వాళ్ళు నమ్మి ఉండొచ్చు, కానీ నేను నమ్మను, అతన్ని మీరే చంపారు అని ఆండీ అంటున్నాడు. ఇదిగో చూడు, నన్ను ఎదిరించి ఏదైనా చేయాలనుకుంటే నీ ప్రాణాలే పోతాయి. నువ్వు చేసిన సాయాన్ని మేము గుర్తుపెట్టుకోం. మళ్ళీ నువ్వు సాయం చేస్తేనే నీ ప్రాణాలుంటాయి, లేదంటే నువ్వు తయారు చేసిన లైబ్రరీని నాశనం చేస్తామని బెదిరిస్తున్నాడు. ఇక్కడ నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చేయాలి. ఇంకో నెల రోజుల పాటు బాగా ఆలోచించు అని ఇంకో నెల రోజుల పాటు కూడా అతన్ని ఆ చీకటి గదిలోనే ఉండాలని చెప్పాడు. ఆ తర్వాత శిక్ష ముగించుకుని ఆండీ బయటకు వచ్చాడు. రెడ్ తో ఆండీ ఏమంటున్నాడంటే, ఎవడో చేసిన తప్పుకు నేను శిక్షను అనుభవిస్తున్నాను, ఇంకా ఎన్నెళ్ల పాటు నేను ఈ జైల్లో ఉండాలి, నా విధిని ఎవరు మార్చగలరు అని అతడు బాధపడుతున్నాడు. మీరు బయటికి వెళ్ళగలనని అనుకుంటున్నారా అని రెడ్ ను ఆండీ అడుగుతున్నాడు. అప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, నేనా బయటికి వెళ్లి ఎలా బతకాలో కూడా నాకు తెలియదు. కానీ ఆండీ ఏమంటున్నాడంటే, నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎలా జీవిస్తానో తెలుసా, మెక్సికోలో ఉన్న పసిఫిక్ ఓషన్ తీరంలో అక్కడ ఒక చిన్న ప్రాంతం ఉంటుంది, అక్కడ నేను జీవిస్తా అని ఆండీ చెప్తున్నాడు. కష్టమంటే తెలియని తన శేష జీవితాన్ని అక్కడ జీవిస్తా అంటున్నాడు. ఆ సముద్ర తీరం వెంట ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభిస్తా, పాత పడవలు కొని వాటిని కొత్తగా మార్చి ఆ పడవల్లో హాయిగా తిరుగుతాను. కానీ అప్పుడు రెడ్, బయట జీవించడానికి నాకు ధైర్యం లేదని అంటున్నాడు. జీవితంలో ఎక్కువ కాలం ఇక్కడే గడిపాను, నా జీవితం ఇదే అని రెడ్ అంటుంటాడు. నేను కూడా బ్రూక్స్ లాగే ఈ 4 గోడల మధ్య మీరు ఏదడిగినా కూడా నేను తీసుకొచ్చి ఇవ్వగలను, కానీ బయటి ప్రపంచంలో నేను జీవించగలనని నేను అనుకోవట్లేదు అంటున్నాడు. పసిఫిక్ ఓషన్ అంటున్నావు, సముద్ర తీరం అంటున్నావు, అదేది నాకు తెలియదు, ఇక్కడ చచ్చినా కూడా నలుగురు నన్ను పారేస్తారు. ఇలా అంటుంటే, తప్పు రెడ్ నీ ఆలోచన. చనిపోయిన తర్వాత నలుగురు పారేస్తే ఏంటి, 40 మంది పారేస్తే ఏంటి, మనం జీవించినంత కాలం స్వతంత్రంగా జీవించడమే బతుకు. మన జీవితంలో మన ఆశలను మనం నెరవేర్చుకోవడమే అది ఒక గొప్పదనం. ఇలా ఆండీ అంటుంటే రెడ్ అస్సలు నమ్మట్లేదు. ఇదిగో చూడు ఆండీ, నువ్వు ఉన్నది జైల్లో, కానీ నువ్వు జీవించాలనుకునేది పసిఫిక్ ఓషన్ దగ్గర. నీ కలలు నెరవేరుతాయని అనుకుంటున్నావా అంటుంటాడు. అప్పుడు రెడ్ తో ఆండీ ఏమంటున్నాడంటే, నువ్వు ఏదో ఒక రోజు బయటకు వచ్చావనుకో, బక్స్ అనే గ్రామంలో చాలా పంట పొలాలుంటాయి. అలా అక్కడ నడుచుకుంటూ వస్తుంటే ఒక చెట్టు ఉంటుంది, చెట్టు పక్కన
పక్కన ఒక గోడ ఉంటుంది. ఆ గోడలో రాళ్లకు సంబంధమే లేకుండా ఇంకో రాయి ఉంటుంది. అది నల్లగా ఉంటుంది. దాని కింద మీకోసం ఒక విషయం దాగి ఉంటుంది. అందులో ఏముంటుంది అని అడుగుతుంటే మీరు బయటకు వచ్చాక అక్కడికి వచ్చి చూడండి, మీకోసం అక్కడ జీవితం వేచి చూస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఇది విన్న తర్వాత రెడ్ కు ఏమీ అర్థం కావట్లేదు. అతడు ఏదేదో వాగుతున్నాడు, కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. వాడు చెప్పేది వింటుంటే భయంగా ఉంది అని అనుకుంటున్నాడు. ఇదంతా విన్న తర్వాత హేవార్డ్ అయ్యయ్యో అతడు నన్ను ఒక హెల్ప్ అడిగాడు, అర్జెంట్ గా ఒక తాడు కావాలని చెప్పాడు. ఇదంతా ఏమీ ఆలోచించకుండా నేను కూడా ఇచ్చాను. అతడు దాంతో ఉరేసుకుంటాడేమో అని అతడు బాధపడుతున్నాడు. అప్పుడు ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారంటే బ్రూక్స్ లాగా అతడు ఉరేసుకొని చనిపోయేంత పిరికివాడు కాదు అంటున్నారు. నార్డన్తో పాటు అతని రూమ్ కు వెళ్ళాడని వాళ్లకు ఒక విషయం తెలిసిందే. మళ్ళీ అతడు తన పనికి తను వచ్చాడు. టైం అయింది, పని ముగిసిందా అని నార్డన్ అడుగుతున్నాడు. ఇప్పుడే ముగిసింది సార్, ఈ రోజు 3 డిపాజిట్లు చేశాను అలా చెప్పి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఆ లాకర్ లో పెడుతున్నాడు. ఎప్పట్లాగే అతడు ఈ డ్రెస్ తీసుకెళ్లి ల్యాండరీలో వేయి, ఆ తర్వాత షూస్ ను మంచిగా పాలిష్ చేయి అని చెప్పాడు. నీ వల్లే నాకు చాలా లాభం వస్తోంది, నువ్వు మనసు మార్చుకుని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని నార్డన్ అంటున్నాడు. అతడు వెళ్ళిన తర్వాత ఆండీ షూ కు పాలిష్ చేశాడు. ఆ తర్వాత సైలెంట్ గా సెల్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. హేవర్డ్ ఇచ్చిన ఆ తాడుని చేతుల్లో పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు రెడ్ ఆండీని తలుచుకుంటూ చాలా బాధపడుతున్నాడు. అతడు ఏదైనా చేసుకుంటాడా, రేపు పొద్దున అతన్ని చూస్తేనే కానీ నా ఆత్రం చల్లారదని అనుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి అతనికి నిద్రే పట్టట్లేదు. ఉదయం అయ్యాక అందరినీ బయటకు పిలిచి చెక్ చేస్తున్నారు. పైనున్న సెల్ లో మాత్రం ఒకడు కనిపించట్లేదు. అది ఎవరి సెల్ అంటే ఆండీ సెల్లే. ఆండీ ఇంకా ఏం చేస్తున్నావు, బయటకు రా, నా కోపాన్ని పరీక్షించకు అని ఆఫీసర్ అంటున్నాడు. లోపలికెళ్లి చూశాడు. అప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంకోవైపు నాథన్ షూ బాక్స్ లో ఆండీ యొక్క షూస్ ఉన్నాయి. అప్పుడే డేంజర్ సౌండ్ వినిపిస్తోంది. ఏమైంది అని నార్డన్ వేగంగా వచ్చి విచారిస్తున్నాడు. ఆండీ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. అతని సెల్ కు వచ్చి వార్డెన్ చెక్ చేస్తున్నాడు. ఆ సెల్ ను రాత్రి లాక్ చేసే ముందు అటెండెన్స్ తీసుకుంటారు. ఆ అటెండెన్స్ లిస్ట్ లో ఆండీ పేరుంది. అలా లోపల లాక్ చేసిన తర్వాత అతడు తప్పించుకోలేడు కదా. ఎలా తప్పించుకున్నాడు? మీరు లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళేటప్పుడు అతడు లోపలే ఉన్నాడు. అలాగైతే ఉదయం కూడా లోపలే ఉండాలి కదా అని నార్డన్ వాళ్ళతో అంటున్నాడు. వెంటనే అతన్ని వెళ్లి పట్టుకోండి అని ఆర్డర్ చేశాడు. రెడ్ ను పట్టుకుని అతడు ఎక్కడికి వెళ్లారా అని అడుగుతున్నారు. నాకేం తెలుసు, అతడు లేడన్న విషయం ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుందని అతడు అంటున్నాడు. అప్పుడు కోపంలో ఉన్న నార్డన్ ఒక రాయి తీసి పోస్టర్ పైకి విసిరేశాడు. అప్పుడే గమనించాడు ఆ పోస్టర్ చిరిగి రాయి అటువైపు పడింది. ఆ పోస్టర్ తీసి చూస్తే వెనక పెద్ద రంధ్రం ఉంది. ఇప్పటి వరకు ఎవరూ తప్పించుకొని ఆ జైలు నుంచి ఆండీ తప్పించుకున్నాడు. పోలీసులు అతని కోసం వెతుకుతుంటే అతని డ్రెస్ మాత్రం దొరికింది. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న సుత్తి కూడా దొరికింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో రెడ్ మాట్లాడుతున్నాడు. ఈ సుత్తి ఉపయోగించి తప్పించుకోవడానికి 600 సంవత్సరాలు పడుతుందని నేను అనుకున్నాను, కానీ అతడు 20 సంవత్సరాల్లోనే అది చేసి చూపించాడు. ఇప్పుడు ఏం జరిగిందనేది ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. అతడు చిన్న సుత్తి తీసి తన పేరు రాయడానికి ప్రయత్నిస్తుంటాడు కదా, అలా కొడుతున్న క్రమంలో ఒక పెద్ద ముక్క కింద పడిపోతుంది. ఆండీకి జియాలజీ అంటే చాలా ఇష్టం. ఆ చదువు ఆ జైలు గోడల గురించి తెలుసుకోవడానికి అతనికి చాలా ఉపయోగపడింది. ఆ గోడలను పగలగొట్టడం అతడు మొదటి నుంచే స్టార్ట్ చేశాడు. అందుకోసం అతనికి ఆ పోస్టర్ చాలా ఉపయోగపడింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత అతడు ఈ పని చేసేవాడు. అతడు ఇంతకు ముందు చెప్పినట్లు జైల్లో ఎంత పని చేసినా కూడా ఇంకా చేయడానికి టైం ఉంటూనే ఉంటుంది. ప్రతిరోజు అతడు వాకింగ్ కు వెళ్ళాడని మేము అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడే తెలుస్తోంది అతడు తన ప్లాన్ ను కరెక్ట్ గా అమలు చేశాడు. వార్డెన్ టామీని చంపిన తర్వాత ఇకపై ఇక్కడ ఉండొద్దని అతడు అనుకున్నాడు. అతడు ఈ పని మాత్రమే చేయకుండా నార్డన్ యొక్క ఫైల్స్ అన్ని తీసి తన దగ్గర పెట్టుకున్నాడు. నకిలీ డాక్యుమెంట్స్ మాత్రం ఆ లాకర్ లో పెట్టాడు. అతని కోట్ తీసుకుని వేసుకున్నాడు, షూస్ కూడా వేసుకున్నాడు. కానీ అతడు ఏం చేశాడో ఎవరూ చూడలేదు. ఆ తర్వాత డాక్యుమెంట్స్, అతడు చెక్కిన ఆ కాయిన్స్ తీసుకున్నాడు. ఆ రంధ్రం గుండా బయటకు వచ్చాక డ్రైనేజీ దగ్గరకు వచ్చాడు. అదే టైంలో వర్షం పడేటప్పుడు మెరుపులు వచ్చాయి. ఆ మెరుపుల శబ్దం వస్తున్న క్రమంలో రాయి తీసుకుని ఆ డ్రైనేజీ పైపును పగలగొట్టాడు. చివరగా ఆ పైపుకు రంధ్రం చేశాడు. ఆ తర్వాత ఆ డ్రైనేజీ పైపులో కప్పలాగా పాక్కుంటూ వెళ్ళాడు. ఆ మురుగు వాసనలోనే తన స్వతంత్రం ఇలా దొరుకుతుందంటే ఎందుకు నేను కూడా వద్దని చెప్పేవాణ్ణి కాదు. సుమారుగా కిలోమీటర్ దూరం అలా పాక్కుంటూ వచ్చి బయటపడ్డాడు. మరుసటి రోజు ఇతడు ఎలా తప్పించుకున్నాడని వాళ్ళు కనిపెట్టే లోపే ఒక కొత్త వ్యక్తి నేషనల్ బ్యాంక్ లోకి వెళ్ళాడు. అప్పటి వరకు అతడు జీవించిందే లేదు, ఒక కాగితంగా మాత్రమే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత అతడు ఆండీగా కాకుండా తను తయారు చేసిన స్టీవెన్ గా మారాడు.
వచ్చాడు. బ్యాంకులో డబ్బు తీసుకోవడానికి సర్టిఫికేట్స్ సహాయపడ్డాయి. అతనికి డబ్బు ఇచ్చిన తర్వాత ఇంకేమైనా సాయం చేయాలా అని బ్యాంకు వాళ్ళు అడిగారు. పత్రికా ఆఫీసులకు ఇది కొరియర్ చేయండి అని ఒక కవర్ ఇచ్చాడు. ఆ తర్వాత తను తయారు చేసిన పాత్రతో ఒక్కో బ్యాంకులోకి వెళ్ళాడు. వార్డెన్ నాడెన్ దాచిపెట్టిన డబ్బునంతా అతడు ఆ బ్యాంకుల్లోంచి తీసుకున్నాడు. అంతేకాదు ఇతని దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ పత్రికా ఆఫీసులకు పంపించాడు. ఇదంతా బయటకు వచ్చిన తర్వాత వార్డెన్ ను అరెస్ట్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. వెంటనే ఆ జైలుకు వచ్చిన ఆఫీసర్స్ మొదట కెప్టెన్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వార్డెన్ రూమ్ బయట వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ జైల్లో కానీ లేక పక్క జైల్లో గాని ఖైదీగా ఉండబోతున్నానని ఆలోచించిన నాడెన్ తన తుపాకీని తీసుకుని తనే కాల్చుకుని చనిపోయాడు. ఆ తర్వాత రెడ్ తన వాయిస్ తో చెప్తున్నాడు, వార్డెన్ చనిపోయిన తర్వాత వారం రోజులకు నాకు ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. కానీ అందులో ఏమీ రాసలేదు. కానీ దాన్ని సీల్ చూసిన తర్వాత దాన్ని పంపింది ఆండీనే అని నాకు అర్థమైంది. అతడు బాగున్నాడని తెలిసిన తర్వాతే నాకు నవ్వు వచ్చింది. ఇంకోవైపు అతడు అనుకున్నట్లుగానే ఆండీ ఆ పసిఫిక్ సముద్రం వైపు వెళ్తున్నాడు. ఆండీ వెళ్ళిన తర్వాత ఈ జైల్లో రెడ్ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ పరోల్ కోసం ఆఫీసర్స్ వచ్చారు. ఎప్పుడు అడిగినట్లుగానే అడుగుతున్నారు, మీరు 40 ఏళ్లుగా జైల్లోనే ఉన్నట్లున్నారు, మారిపోయానని అనుకుంటున్నారా అని అడిగారు. అప్పుడు రెడ్ కు చాలా కోపం వచ్చింది. ఏంటి మారిపోవడమా? మీరు వచ్చిన ప్రతిసారి అదే ప్రశ్న అడుగుతున్నారు. మారిపోవడం అనేది అంత పెద్ద విషయమా ఏంటి? చిన్న వయసులోనే అధికారిగా మారిన మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ నన్ను చూసుకుంటే నాకే హీనంగా అనిపిస్తోంది. మారిపోవడం అనేది ఎంత ఈజీగా జరుగుతుందో. నేను ఇక్కడికి వచ్చిన నెల రోజుల్లోనే అది జరిగింది. కానీ 40 ఏళ్ల పాటు నేను ఇక్కడే ఉన్నానంటే మారిపోకుండా ఇంకా ఉంటానా? నా జీవితమే పోయిందని నేను బాధపడుతున్నాను. చిన్న వయసులో ఏదో అనుకోకుండా తప్పు చేసి ఇప్పుడు అంతా కోల్పోయాను. 30 ఏళ్ల క్రితమే నేను పరోల్ కోసం అప్లై చేశాను. కానీ ఆ తర్వాత వచ్చే ఆఫీసర్స్ మారావా అని అడిగి నన్ను అస్సలు పట్టించుకోలేదు. నేను ఎంత వివరంగా చెప్పినా కూడా వచ్చిన ఆఫీసర్లు పరోల్ ను రిజెక్ట్ చేసేవారు. మీరు కూడా రిజెక్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి అంటాడు. కానీ ఇతడు మాట్లాడిన విధానాన్ని చూసి వాళ్ళు పరోల్ ను అప్రూవ్ చేశారు. సుమారుగా 40 ఏళ్ల పాటు రాజులాగా తిరిగిన ఈ జైలు నుంచి అతడు బయటకు వెళ్తున్నాడు. నేరుగా ఎక్కడికి వెళ్తున్నాడంటే బ్రూక్స్ ఊరేసుకుని చనిపోయాడు కదా, అదే రూమ్ కు వచ్చాడు. బ్రూక్స్ పనిచేసిన అదే సూపర్ మార్కెట్ లో ఇతనికి పని దొరికింది. ఇప్పుడు కూడా బాత్రూమ్ కు వెళ్లాలంటే అతడు అడిగే వెళ్తున్నాడు. ఎందుకంటే జైల్లో చాలా సంవత్సరాల పాటు అడిగే బాత్రూమ్ కు వెళ్లేవాడు. అలా వెళ్ళిన వాడు ఇప్పుడు అడగకుండా బాత్రూమ్ కు వెళ్తే అది కూడా రావట్లేదు. సుమారుగా ఇప్పుడు బ్రూక్స్ ఎలాగైతే ఆలోచించాడో అలాగే ఆలోచిస్తున్నాడు. ఈ బయట ప్రపంచంలో తను జీవిస్తాడన్న ధైర్యం ఇంకా అతనికి కలగట్లేదు. బ్రూక్స్ ఆలోచించినట్లుగానే తప్పు చేసి మళ్ళీ జైలుకు వెళ్దామా అని కూడా అనుకుంటున్నాడు. నిజమైన ప్రపంచం అతనికి ఇప్పుడు క్రూరంగా కనిపిస్తోంది. బ్రూక్స్ చేసింది కరెక్టే. ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఇప్పుడు అతనికి అర్థమవుతోంది. ఇక అతడు కూడా చావాలని అనుకున్నాడు. కానీ చివరగా అతనికి ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే ఆండీ ఇంతకు ముందు చెప్పాడు కదా, మీరు జైలు నుంచి బయటకు వస్తే నేను చెప్పిన చోటుకు రమ్మని అంటాడు కదా, అది గుర్తుకొచ్చింది. ఆండీ చెప్పిన చోటుకు వెళ్తున్నాడు. చివరగా ఆ చెట్టును కూడా గుర్తించాడు. అతడు చెప్పినట్లుగానే గోడ ఉంది, దాని కింద ఒక రాయి ఉంది. దాని కింద ఉన్న కవర్ లో కొంత డబ్బు, ఒక లెటర్ ఉంది. అది చదువుతున్నాడు. రెడ్, నేనే ఆండీని. ఈ లెటర్ మీరు చదువుతున్నారంటే తప్పకుండా జైలు నుంచి బయటకు వచ్చి ఉంటారు. ఇంత దూరం వచ్చిన మీరు తప్పకుండా ఆ చోటు కూడా వస్తారు. నేను చెప్పిన ఊరు పేరు మీకు గుర్తుంది కదా, అక్కడే నా జీవితాన్ని నేను గడుపుతున్నాను. మీలాంటి ఒక ఫ్రెండ్ నాతో ఉన్నాడంటే నా జీవితం ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇట్లు మీ స్నేహితుడు ఆండీ అని రాశాడు. ఆ తర్వాత రెడ్ మాట్లాడుతున్నాడు. అతడు చెప్పింది కరెక్టే. ఒకటి చావాలని ఆలోచించడం, ఇంకోటి బతకాలని ఆలోచించడం. ఈ రెండిట్లో నేను ఏది ఎంచుకోవాలి అని అనుకుంటున్నాడు. చావాలని అని అనుకున్నది బ్రూక్స్ విధి, బతకాలని అనుకునేది నా విధి. జీవితంలో ఇంకోసారి రెండో తప్పు చేయాలని అనుకున్నాను. పరోల్లో ఉన్న వాళ్ళు ఊరు వదిలి వెళ్ళకూడదు, కానీ ఆ చట్టాన్ని మీరాలని అనుకున్నాను. ఇకపైనైనా నేను జీవించాలి కదా, అందుకే జీవించడం కోసం బస్ ఎక్కి వెళ్తున్నాను. ఇప్పుడు కొత్తగా స్వతంత్రంగా ప్రయాణిస్తున్నాను. కానీ విధిని తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉంది. ఈ సరిహద్దు దాటి వెళ్ళగలనా అని ఒక భయం కూడా ఉండింది. నా స్నేహితుణ్ణి కనిపెడతానా కూడా నాకు తెలియట్లేదు. కానీ అతన్ని గాని కనిపెట్టానంటే పసిఫిక్ ఓషన్ లాగా నా జీవితం కూడా విశాలంగా సంతోషంగా ఉంటుంది. ఇలా చాలా మైళ్ళు దాటుకుంటూ చివరగా పసిఫిక్ ఓషన్ దగ్గరకు వచ్చాడు. సముద్ర తీరంలో పడవలో ఉన్న ఆండీని చూశాడు. ఇన్నాళ్ళు జైల్లో ఖైదీగా ఉన్న రెడ్ యొక్క జీవితం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. తన మిగిలిన జీవితాన్ని తన స్నేహితునితో గడుపుదామని అతడు ఇంత దూరం వచ్చాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా చూసిన మీకు
ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.